ఈస్ట్ ఆర్ వెస్ట్? హైదరాబాద్. సూపర్ మా. ఏం లేదు, చాలా మందికి ఎన్నో చెప్పాలనిపిస్తుంది నాకు. వాళ్ళకి సమయం దొరకక, నాకు అవకాశం దొరకక కూడా నేను చెప్పను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ప్రతి లీడర్కి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తూ ఒకసారి క్లాస్ ఇద్దాం. ఎందుకంటే సక్సెస్ఫుల్ సేల్ తోటే వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరూ. ఎవరు కూడా డబ్బు పెట్టి నేను మేనేజ్ చేసి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు. 50 గజాలు తక్కువ మీద తీసుకొచ్చిన దాఖలాలు లేవు. సో అది ఫస్ట్ టైం జరిగింది. ఎప్పుడు ఏదో ఒక సీక్రెట్ చెప్పాలి కదన్నా, మీరేం చెప్పట్లేరని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. బట్ పర్టికులర్ గా నా సక్సెస్ కి, మన సక్సెస్ కి ఒక సీక్రెట్ చెప్తాం అనుకుంటున్నా. అది మన సక్సెసే కాదు, ప్రపంచం సక్సెస్ కూడా దీని నుంచే మొదలైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. ప్రపంచాన్ని నడిపించే 3 బెస్ట్ ఫార్ములాస్ చెప్తాం అనుకుంటున్నాను. మీరు కూడా ముందుకెళ్ళాలంటే ఒక 3 సూత్రాలు నేర్చుకుంటే ముందుకెళ్లే అవకాశం ఉంది. ప్రపంచం మొత్తం కూడా దాని మీదనే నడుస్తుంది. ఇవి వినడం వల్ల మీకు ఎక్కడైనా భయం అనిపించిందో ఆ భయం నుంచే గెలవడం నేర్చుకుంటారు. ఎక్కడైతే సమస్య అనిపిస్తుందో ఆ సమస్య నుంచే సమాధానం వెతుక్కోగలుగుతారు. ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉందో ఆ కన్ఫ్యూజన్ నుంచే క్లారిటీ తెచ్చుకోగలుగుతారు. అంతవరకు నేను అష్యూరెన్స్ ఇవ్వగలుగుతా. దాంట్లో మొదటి సూత్రం మర్ఫీస్ లా. మనకు ఏమో ఫెయిల్ అవుతామేమో, ఏదో భవిష్యత్తు ఎట్లుంటుందో ఏమో, మన ఆలోచనలు పనికొస్తాయో పనికిరావో, మనం చేసే పని చేస్తుందో పని చేయదో అని ప్రతి ఒక్కరి జీవితంలో ప్రపంచానికి కూడా భయం ఉంటుంది. ఎప్పుడైతే భయం మీకు ఎక్కువ ఉంటుందో డిఫాల్ట్ గా ఇమీడియట్ గా జరుగుతుంది. దట్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్. సో మర్ఫీస్ మనకి ఏం చెప్తుందంటే, మీరు ఎక్కువ భయపడడం వలనే, మీరు ఎక్కువ ఆందోళన చెందడం వలనే మీ జీవితాలు ఆగమవుతున్నాయి. మరి దానికి మనకు సొల్యూషన్ భయపడడం దగ్గర నుంచి బాగుపడడం, మనం ముందుకు ఎట్లా వెళ్ళాలంటే, మీరు ఎంతైతే ఎక్కువ భయపడుతున్నారో ఆ విషయాన్ని పక్కన పెట్టి మీరు ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటారో ఆ విషయం కోసం మీరు ఆలోచన చేయగలిగితే అంత తొందరగా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ మీటింగ్ అయిపోయిన ప్రతి క్షణం తర్వాత మీరు భయానికి ప్లేస్ ఇవ్వద్దు. మీ బాడీలో భయానికి అవకాశం ఇవ్వద్దు. మీ బ్రెయిన్ లో భయానికి అసలు చిన్న పొరపాటు కూడా ఏదైనా అయితే దాన్ని యాక్సెప్ట్ చేసుకొని నేర్చుకుంటాం అనుకోవాలి తప్ప, భయపడిన వాడు బాగుపడినట్టు ఇప్పటి వరకు చరిత్రలో లేదు. సో ధైర్యంగా ఉన్నవాడికే ధనలక్ష్మి దొర్లుకుంటూ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ డేరింగ్, ఫోకస్ ఆన్ ఇంటెలిజెన్స్ అండ్ ఫోకస్ ఆన్ ఫ్యూచర్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లా. సెకండ్ లా వచ్చేసి క్లీన్నెస్ లా. క్లీన్నెస్ లా ఏం చెప్తుందయ్యా మనకంటే, సమస్యకి సమాధానం వెతకడంలో ఫెయిల్ అవుతాం. మీకు నిజంగా ఏదైతే సమస్య ఉందని ఫీల్ అవుతున్నావో ఆ సమస్యని ఒక బుక్ పెన్ను తీసుకొని రాయగలుగుతున్నావా? పెన్ను తీసుకొని మీ సమస్యని పేపర్ పైన రాస్తే సగం సమస్యకి సమాధానం దొరుకుతుందని చెప్తుంది. మన బిజినెస్ లో ఉండే భయాలు ఏంది? వచ్చే కస్టమర్ కొంటాడో లేదో, ఇంతగానం తిరిగితే అవును అంటాడో లేదో, లాస్ట్ కు అడ్వాన్స్ కడితే 25% కడతాడో లేదో, 25% కడితే ఫుల్ పేమెంట్ కడతాడో లేదో అన్న భయం ఉండేది. మరి ఇక్కడ సమస్య ఏం కనిపిస్తుంది మనకు? ప్రాస్పెక్ట్స్ మనకు దొరుకుతారో లేదో. ఆల్రెడీ 130 టీం ఇక్కడే ఉన్నది, 1000 మంది టీం అక్కడే ఉంది, ఇక కస్టమర్లే లేరు, ఇక మార్కెటింగ్ వాళ్ళు ఎక్కువైపోయారు కస్టమర్ల కంటే. ఇలాంటి వాటికి మనకు సమాధానం దొరకదు. మీరు రాయవలసింది ఏంటంటే, ప్రాస్పెక్ట్ లిస్ట్ మెయింటైన్ చేసుకో. ప్రాస్పెక్ట్ లిస్ట్ తో పాటు ప్రజెంటేషన్ లిస్ట్ కూడా మెయింటైన్ చేసుకోండి. నేను నెక్స్ట్ 10 days లో ఎవరికి ప్రజెంట్ చేయబోతున్నా, ఎవరిని కలవబోతున్నా. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళంటే నా దృష్టిలో కనీసం ఎప్పుడు ఇద్దరు కస్టమర్లకి డెమో ఇవ్వడానికి అపాయింట్మెంట్ రెడీగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడు ఇద్దరు కస్టమర్లకి విజిట్ తీసుకుపోవడానికి రెడీగా ఉండాలి. ఎప్పుడు ఇద్దరు కస్టమర్లకి అడ్వాన్స్ బుకింగ్ పేమెంట్ చేపిస్తానికి రెడీగా ఉండాలి. ఎప్పుడు ఇద్దరు కస్టమర్లకి 25% పేమెంట్ కట్టిస్తానికి రెడీగా ఉండాలి. ఎప్పుడు ఇద్దరు కస్టమర్లకి ఫుల్ పేమెంట్ చేపించడానికి రెడీగా ఉండాలి. ఎప్పుడు ఇద్దరు కస్టమర్లకి రిజిస్ట్రేషన్ చేపించడానికి రెడీగా ఉండాలి. ఎప్పుడు ఇద్దరు కస్టమర్ల దగ్గర నుంచి రిఫరెన్స్ వచ్చేటట్టు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తున్నాను గర్వంగా చెప్పుకోగలగాలి. ఊరికనే చేస్తున్నా, పోతున్నారు అంటే పోతున్నా, వస్తున్నారు అంటే వస్తున్నా, మళ్ళీ అదే మాట్లాడుకుంటాం, మళ్ళీ అదే చూస్తామంటే ఇబ్బంది అనిపిస్తుంది. మనిషి చూస్తున్నప్పుడు గౌరవం ఇచ్చి, మనిషి లేనప్పుడు డిస్రెస్పెక్ట్ ఇవ్వడము, మన కస్టమర్ ముందల మంచిగా ఉన్నట్టు యాక్ట్ చేసి కస్టమర్ పోయిన తర్వాత దొంగన కొడుకు కొనలేదు అనడము, ఇవన్నీ కొంచెం మానుకొని మీ సమస్యకు పరిష్కారం వెతికే పనిలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ద థర్డ్ లా వచ్చేసి విలియన్స్ లా. విలియన్స్ లా వాట్ సేస్ క్లారిటీ, యూ ఫోకస్ ఆన్ నాలెడ్జ్. అంటే కన్ఫ్యూజన్ లైఫ్ లో ఉంచి క్లారిటీ లైఫ్ లోకి వెళ్ళాలి.
మీ భవిష్యత్తు మీద మీకు ఒక క్లారిటీ ఉండాలంటే ఫోకస్ ఆన్ నాలెడ్జ్, నాట్ ఆన్ ద మనీ. వన్స్ యూ ఫోకస్ ఆన్ నాలెడ్జ్, ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఫాలోస్ ఇన్ యువర్ లైఫ్. మనకు లక్కీ భాస్కర్ సినిమాలో చాలా డైలాగ్స్ విన్నాం మనం. ఏమంటారు, మనకు అమ్మ ఇచ్చే కిక్కు కంటే కూడా, ఆల్కహాల్ ఇచ్చే కిక్కు కంటే కూడా, డ్రగ్స్ ఇచ్చే కిక్కు కంటే కూడా మనీ ఇచ్చే కిక్ ఎక్కువ బాస్. మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎవ్రీథింగ్. సో దాన్ని మనం సంపాదించాలంటే మనీ వెనకాల పరిగెత్తి నేను సంపాదించాలనేది కాదు, దాని రిలేటెడ్ బేస్ నాలెడ్జ్ మనం ఎంత సంపాదించుకోవాలి. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే డెఫినెట్ గా భవిష్యత్తులో బాగుపడే అవకాశం ఉంది. దీని ముఖ్య ఉద్దేశం మనం ఏదో ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పుడు మనం చేసుకునేది. ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్, దెన్ యు ఆర్ ఏబుల్ టు ఎర్న్ ద మనీ. వెన్ యువర్ లెర్నింగ్ ఈస్ ఫినిష్, ఎర్నింగ్ స్టార్ట్స్. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్. నేను డైరెక్ట్ ఎంటర్టైన్మెంట్కి పోతా అంటే కింద పడే అవకాశం ఉంది. సో మీరందరూ కూడా మనకు తుమ్మలూరు సైట్ ఏదైతే 9th ఓపెన్ అవుతుందో, మేబీ 9th తర్వాత బిజీ ఉండే అవకాశం ఉంటుంది. అందరూ బిఫోర్ ఓపెనింగ్ ఆఫ్ తుమ్మలూరు సైట్ ప్రెసిడెంట్ సిటీలో 300 గదాలు క్లోజ్ చేస్తానని ప్రమాణం చేసుకోండి ఇక్కడ నుంచి. ఎస్, 15 days లో నేను 300 గదాలు ఫినిష్ చేసుకొని శ్రీలంకకి నేను ట్రిప్ సెలెక్ట్ అవుతా, ఆ తర్వాత తుమ్మలూరు సైడ్కి వెళ్తా అనేది మీరు అనుకుంటే ఖచ్చితంగా అవ్వడానికి అవకాశం ఉంది. మనం లాస్ అన్ని నేర్చుకున్నాం కదా, అక్కడి నుంచి నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై జేబీ, జై జేబీ. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఈస్ట్ ఆర్ వెస్ట్, హైదరాబాద్. సో లిమిటెడ్గా తీసుకోండి, పూల్లో మీరు డైవ్ చేయకండి, పక్క వారికి అవకాశం ఇవ్వండి, ఆనందపడండి. తాను ఒక్క నొప్పించగా మెప్పించువాడే ధన్యుడు సుమతి. మీరు ఎదుటి వాళ్ళని నొప్పియకుండా మీరు ఏం చేసినా ఎవరు అడగడు ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ గా మాటలు రావట్లేదు, ఎందుకంటే జస్ట్ ఒక 300 square yards సేల్ ఇవ్వడం ద్వారా 2 countries కి ఎలిజిబుల్ చేసినటువంటి ఏకైక కంపెనీ ఏదైనా ఉంది అంటే నథింగ్ బట్ జై జేపీ. సో అందరికి కూడా కంగ్రాచులేషన్. ఈ యొక్క ఎనర్జీని, ఈ యొక్క స్పీడ్ ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్లి నెక్స్ట్ ట్రిప్ ఎక్కడుంది మనకి, నెక్స్ట్ ఎక్కడ అందరూ అవుతామా? ఒక స్లోగన్ మనకు తెలుసు కదా, ఈచ్ వన్ వాగ్దానం తీసుకుందామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కంఫర్టబుల్ గా, కాన్ఫిడెంట్ గా నెక్స్ట్ ట్రిప్ లోకి ఎలిజిబుల్ అవుదామా? ఎస్ సార్ వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, మాకందరికి గుర్తున్నాయి. సో సక్సెస్ మీట్ కాబట్టి జేబీలో సక్సెస్ మీట్ ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో సెలబ్రేట్ చేసుకున్నందుకు మనందరం కలిసి ఒక్కసారి జేబీకి థ్యాంక్ యూ చెప్తాం. జై జేబీ, జై జేబీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ సీనియర్స్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. టీమ్ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.